హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్రాలండి. మినపగుళ్ళతో చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ చాలా టేస్టీ అండ్ డిలీషియస్ చక్రాలు అయితే రెడీ చేసేసుకుందామండి. ఫస్ట్ అయితే 1 కప్ మినపగుళ్ళు అయితే వేసుకొని బాగా వాష్ అయితే చేసుకుంటున్నానండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నానండి. నానపెట్టాల్సిన అవసరం లేదండి. సో ఫస్ట్ అయితే వాష్ చేసి 1 కప్పు మినపగుళ్ళకి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి. లిడ్ పెట్టేసి అయితే స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. అండ్ ఒక 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూసారు ఏ విధంగా అయిందో. ఈ విధంగా మెత్తగా అయిపోవాలండి. 3 విజిల్స్కి ఈ విధంగా అయింది. సో లైట్గా వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసేసుకుంటే తొందరగా స్మూత్ అయిద్దండి. లేకపోతే కొంచెం కష్టపడాల్సి వచ్చిద్ది. సో ఇక్కడైతే నేనైతే పేస్ట్ అయితే చేసేస్తున్నాను. మెత్తగా రుబ్బుకోవాలండి పేస్ట్ లాగా. సో రుబ్బుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్స్ బియ్యం పిండి అయితే వేసుకున్నానండి నేను. వేసుకొని జల్లెడైతే పడుతున్నాను. ఇక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా స్మూత్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ 3 కప్స్ బియ్యం పిండి అండ్ 1 కప్ మినపగుళ్ళు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ చూసుకొని వేసుకోవాలి. 3 కప్స్ ఇదిగోండి, 3 కప్స్ అయితే వేసుకున్నాను. 3 కప్స్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. స్పైసీనెస్కి తగినంత కారం అయితే వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువైనా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సాల్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కూడా బాగా వేడిగా అవ్వాలండి. ఒక 50 గ్రామ్స్ అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మెల్లిగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మొత్తం కలిగి వాటర్ చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ అయినా కానీ వాటర్ పల్సగా అయిపోయి ఆయిల్ బాగా లాగేసిద్దండి. సో ఆయిలీగా ఉండిద్ది అప్పుడు. ఇక్కడైతే కలుపుకోవడానికి మిక్స్ చేయడానికి సరిగ్గా అవ్వట్లేదని వేరే దాంట్లో అయితే పెద్ద దాంట్లో అయితే షిఫ్ట్ చేసేసాను. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని వాటర్ కూడా వేడి వాటర్తోనే మిక్స్ చేయాలండి. ఇదిగోండి వేడి చేశాను, వేడిగానే ఉన్నాయి వాటర్. సో కొంచెం వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోబాకండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక్క లైక్ చేస్తే వీడియో అయితే ముందుకైతే వెళ్ళిద్దండి. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే మిక్స్ అయితే చేసేసుకున్నానండి. ఎక్కువగా పలుచగా అయితే చేసుకోకూడదు, మరీ గట్టిగా చేసుకున్న మిషన్లో అయితే దిగదండి. సో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేశానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చక్రాలు వేసుకోవడం స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే మిషన్లో అయితే ఫిట్ చేసుకుంటున్నాను. చక్రాలు వేసుకునే మిషన్లో పిండి మొత్తం వేసుకొని ఇదైతే ఫిట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి వేసుకుంటున్నానండి. ఈ విధంగా చెంచా మీద వేసుకుంటే స్పూన్ గరిట మీద ఈజీగా చెయ్యి కాలకుండా అయితే అయిపోయిద్దండి. డైరెక్ట్ దాంట్లో వేసుకుంటే కొంచెం చెయ్యి వేడి తగిలిద్దండి. సో అందుకని ఈ విధంగా వేసుకుంటే ఈజీగా ఉండిద్ది. సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా అయితే వేసుకోవచ్చు. డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. చక్రాలు అయితే చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇదిగోండి ఈ విధంగా డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చండి. ఎలా ఈజీగా అయిపోయిద్ది అనిపిస్తే అలా వేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ విధంగా చక్రాలు ఫస్టే చేసుకుంటే కమెంట్ చేసి చెప్పండి. అండ్ తప్పకుండా ట్రై అయితే చేయండి. చాలా బాగా వచ్చాయి. చాలా గుల్లగా అయితే వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పిండి అయితే గట్టిగా కలుపుకుంటే ఆయిల్ మాత్రం లాగదండి. కొంచెం పలసగా అయినా కానీ ఆయిల్ ఎక్కువగానే పీల్చిద్ది. ఎందుకంటే మినపగుళ్ళు కదండి. సో ఆయిల్ అయితే గట్టిగా కలుపుకోవాలి.
నేను ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నానండి. 1 కప్పు మినపగుళ్ళు అండ్ 3 కప్పుల బియ్యపు పిండితో అయితే ఒక బేసన్ నిండా అయితే చక్రాలైతే వచ్చేసాయండి. చూడండి ప్రాసెస్ అయితే ఎంత ఈజీగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగానే మొత్తం అయితే వేసేసుకుంటున్నానండి నేను. సో చూస్తున్నారు కదా, సగం పైన అయితే అయిపోయాయి. కొంచెమే పిండి కూడా కొంచెమే ఉందండి. మళ్ళీ ఫిల్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే కుక్ అయితే అవుతున్నాయి చక్రాలు. సో మెల్లిగా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. బాగా రెడ్ కలర్‌లాగా వచ్చేంత వరకు పెట్టుకోబాకండి. పెట్టుకోకుండా కొంచెం ముందే అయితే తీసేసుకోవాలండి. లేకపోతే తీసిన తర్వాత గల కలర్ చేంజ్ అయ్యిద్దండి. సో ఫస్ట్ చూసుకొని చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే లోపల పచ్చిదనం ఉంటాయి. ఇదిగోండి చాలా స్మూత్‌గా అయితే వచ్చాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీద ఛానల్. చక్రాలు మాత్రం చాలా బాగున్నాయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోబాకండి.